మనల్ని మనం మోసం చేసుకోవాలి, దేవుడిని మోసం చేయలేము. కానీ చేస్తున్నాం, కానీ మనం మాత్రం నీ మనసుకి నీ అంతరాత్మ సమాధానం చెప్పుకోవాలి. వెళ్తున్నాను మందిరానికి, నీళ్ళు తాగేటప్పుడు లోతు తెలియ కోసం పొడుగొట్టి చాంతా చేస్తూ ఉంటాయి. అంత లోతుందా అని అది ఒక కింద భూమిని తాకంగానే ఆగిపోతుంది. ఇక అప్పుడు ఇంతవరకు జాలని కట్ చేసుకుంటాం అన్నమాట. కానీ ఈ రోజు నుంచి అంటే ఎక్కువ శాతం ప్రజలు ఏంటంటే అసలు వాళ్ళు బాటమ్లెస్, అంటే అసలు హోప్ అనేది అసలు వాళ్ళ జీవితంలో అసలు ఎంత కాలమైనా ఒక మాటకే కట్టుబడి ఉండరు. నియంత్రణ ఉండాలి, ఒక నియమం ఉండాలి, నిబద్ధత ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, బాధ్యత ఉండాలి, అన్నిటికీ రెస్పాన్సిబుల్ ఉండాలండి. ఈ వాక్యం అంతా చెప్పేది దానికోసమే. మీరు ఎలా అనుకుంటున్నారంటే ఈరోజు చెప్పిన వాక్యం భలే ఉంది, ఈరోజు మంచి వాక్యం చెప్పారు, మీరు మెసేజ్ మార్చండి, ఆ మెసేజ్లు కాదు ఈ మెసేజ్లు చెప్పండి. అరే నువ్వు మారు మనసు పొందటానికి ఒక్క మాట చాలు. మెసేజ్లు మారిస్తే, సంఘం మారిస్తే, పాస్టర్ మారితే మనం పరలోకానికి వెళ్ళాం. మనకి ఇవ్వబడినటువంటి వాక్యానికి మనం బాధ్యత కలిగి ఉంటే అంత హోప్లెస్గా ఉండకూడదండి. నమ్మకాన్ని పోగొట్టుకొని బ్రతికే బతుకు కంటే అంతకంటే హోప్లెస్ లైఫ్ ఇంకోట్లేదు. దేవుడు మనల్ని నమ్ముతున్నాడు, ఈ సంఘం విశ్వాసులు మనల్ని నమ్ముతారు, సంఘం నమ్ముతుంది మనల్ని. ఒక వ్యక్తి బాగోలేదు, మన వనేష్ గారికి బాగోలేదని అంటే హాస్పిటలైజ్డ్ అయితే ఆయన కరెంట్ షాక్ కొట్టి రమేష్ హాస్పిటల్లో జాయిన్ అయితే నేను మెసేజ్ పెడితే ద హోల్ చర్చ్ హ్యాస్ క్రైడ్ ఫర్ హిస్ హెల్త్, ఆయన ఆరోగ్యం కోసం. ఆయన ఇప్పుడు ఆరోగ్యంగా మన మందిరానికి వచ్చాడు. అలా ఆది క్రైస్తవ సంఘ ప్రమాణాలు కానీ మనం పక్కన పెట్టి డ్యాన్స్ ప్రోగ్రాంలు, ఎంటర్టైన్మెంటు, లేకపోతే స్టేజ్ ఆర్టిస్టు, ఇవి నాకు అస్సలు ఇష్టం లేని కార్యక్రమాలు. ఇప్పుడు కాదు, ఫ్రమ్ ద బిగినింగ్ నా అంతరాత్మను చంపుకొని నేను అలాంటి భక్తికి దిగజారలేను. నేను ఏమి నేర్చుకున్నానో, నా వయసు 5 సంవత్సరాల నుంచి నేను ఏ భక్తిలో ఎదిగానో, ఏ వాక్యం చే నేను నేర్పించబడ్డానో, ఎలాంటి క్రమశిక్షణలో ఎదిగా అదే క్రమం నాకు ఇష్టం. అలా అయితే మీరు ఎలాగండి సమాజంలో అంటే కొన్ని పరిస్థితుల్లో నేను నా పాత్ర ఎంతవరకు ఉందో అంతవరకు చూసుకుంటాను, చేతులు కడుక్కొని వెళ్ళిపోతాను నేను అక్కడి నుంచి. ఎందుకంటే నేను దేవుడు నన్ను వాడుకుంటేనే ఈ సంఘానికి నేను ఉపయోగపడేది. పరిశుద్ధాత్మ చేత నేను వాడబడితేనే మీ ఆత్మలకు మేలుకరమైనటువంటి ఆత్మీయ సందేశాలు నేను ఇవ్వగలను. నేను నా సొంత నేను నా సొంత వర్తమానాలతో మిమ్మల్ని ఎవరిని నేను బాగు చేయలేను. ఒకవేళ నేను మీకోసం చచ్చిపోయినా మీరు మారరు. దేవుని యొక్క వాక్యం ద్వారా కానీ ఆ వాక్యం నా చేత దేవుడు వాడుకోవాలంటే నేను రాజీ పడకూడదు ఎక్కడ, ప్రియులారా. అందుకొని ఎందుకంటే నన్ను అర్థం చేసుకోగలిగింది కేవలం మీరు మాత్రమే. నేను బయట అందరి కోసం నేను సేవ చేయట్లేదు. లైవ్ పెట్టేది దేనికోసం అంటే ఎవరన్నా క్రొత్త వారు తెలుసుకొని మందిరానికి అడ్రస్ తెలుసుకొని రావడానికి మాత్రమే, కానీ జనాల్ని పోగు చేసుకొని ఇక్కడేదో ఒక పెద్ద షో నడిపించడానికి మాత్రం కాదు. వీఆర్ అగెన్స్ట్ టోటల్లీ ఫర్ దట్. ప్రేయర్ జరిగింది. అట్లీస్ట్ ఈ సంవత్సరంలో నాకంటూ కొన్ని భక్తి సంబంధంగా ఇంకా సంఘాన్ని బాగా ఆత్మీయంగా పెంచాలనే కొన్ని ఆలోచనలు ఉన్నాయి. దానికోసం మొన్న 5 గంటల ఉపవాస ప్రార్థన పెట్టడం జరిగింది. ఫైన్, దేవుని కృపను బట్టి ప్రభుని అడిగాను, ప్రభు మీరు ఎంతమందిని తెస్తే వాళ్ళతో కలిసి నేను ప్రార్థన. ప్రభు మంచి సంఖ్యలోనే వచ్చారు ఉన్నవాళ్ళు. అఫ్కోర్స్ హాలిడేస్ అంటే మనకే హాలిడేసే, అదే టైంలో కావాలి. కొంతమంది వారి యొక్క ప్లేసెస్కి వెళ్ళారు, ఫైన్, మంచిది. ఆఫ్టర్ లాంగ్ టైం దే వాంట్ టు గో టు దేర్ ప్లేసెస్. ఎందుకంటే ఎక్కువ మంది ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మన సంఘస్థులు ఉన్నారు కాబట్టి నో ప్రాబ్లం. చర్చికి రావాలనిపించట్లేదు, నాకేదో ఒక ప్రాబ్లంగా ఉంది నాకు. ప్లీజ్ ఇన్ఫార్మ్ us so that we will pray for you. We are for you. మీకోసమే కదా, ఇదంతా మీకోసమే కదండి. మీకోసమే బ్రతుకుతున్నప్పుడు, మీ గురించి ఆలోచిస్తున్నప్పుడు, మీరు దేవుని గురించి సంఘాన్ని గురించి ఆలోచించినప్పుడు, మీరు ఆలోచించే 99 ఆలోచనలు లోక సంబంధం, కనీసం ఒక్క ఆలోచన నా సంఘాన్ని గురించి నేను ఆలోచించాను. ఒక్క ఆలోచన, 99 మీకోసం మీరు బ్రతకండి. కనీసం ఒక్క ఆలోచన మీలో ఉంచుకోండి, ప్రేయర్ చేయండి. మీ ప్రక్కన వాళ్ళని కూడా మీరు వాళ్ళతో ఉన్న చనువుకోండి. ఇంకోటి నేను ఆలోచించింది ఏంటంటే, వెన్ వీఆర్ నాట్ రైట్ వీ కెనాట్ కరెక్ట్ ఎనీబడి. ఇప్పుడు నేను కరెక్ట్గా లేనప్పుడు నేను ఎవరిని రాయా చర్చికి మీ అబ్బాయిని తీసుకురాయా అని నేను అనలేను.